మీరు వినాయక చవితి పందిళ్ళని చూడండి, రకరకాల రాజకీయ నాయకులకు చేసే సన్మాన పందిళ్ళు చూడండి, టెంట్లు వేసేసి. కొన్ని చోట్ల అనధికారికంగా జరిగే ప్రైవేటు కార్యక్రమాలు చూడండి, స్థానిక నాయకుడిని పట్టేసుకుంటారు. ఓ వార్డు మెంబర్నే ఉన్నాం, ఆయన చూసుకో అన్నా, నేను చూసుకుంటానే అంటాడు, చూసుకుంటాడు, వాడికి వీడు ఓట్లేస్తాడు. కానీ మన ప్రభుత్వానికి, మన ప్రజాస్వామ్యానికి మనమే ఎంత ద్రోహం చేస్తున్నామని మనం ఆలోచించాం. ఏమన్నా అంటే వినాయకుడి కోసం కదండి, తప్పులేదు, వినాయకుడి కోసం అయితే మరింత తప్పు. దొంగతనాలు ఇటువంటివి ఎప్పుడు న్యాయాలు కాస్త ఆలోచించదగినగా ఉంటాయంటే, ఒక పేద పిల్లవాడు ఉండి వాడి తల్లి అనారోగ్యంతో, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఊరికే వైద్యుడు వచ్చి నేను ఉచితంగా మందులు రాస్తానయ్యా, మందులైతే నేను కొనలేనయ్యా, మరి ఏదో నీ మీద నాకు జాలి ఉంది చూస్తాను అని ఏమైనా మందులు రాస్తే నేను కావాలంటే రోజు వచ్చి చూస్తాను, మందులు మాత్రం తెచ్చుకుంటే, అయ్యో వైద్యుడు ఉచితంగా దొరికాడు ధర్మాత్ముడు, కానీ మందులు దొరకవు కదా, నా పిల్లాడు గత్యంతరం లేక పూటకు తిండి లేని వాడిని నాకు మందులు ఎలా దొరుకుతాయని ఏ మందుల కొట్లోనైనా 2 బెడలో 2 అరుకు సీసాలు దొంగతనం చేస్తే అది క్షమించవలసిన వ్యవహారం. తల్లి గురించి కాబట్టి, అనారోగ్యం కాబట్టి, తీవ్రం కాబట్టి. అంతేగాని దేవుళ్ళ పేరు మీద ఉత్సవాలు చేసి మన ప్రైవేటుగా మన ఇంట్లో మనం ఉత్సవాలు చేసుకుని నాయకులనేమో కాకాబట్టేసి దొంగతనంగా కరెంటు పోలు మించి లాగేస్తే అది ధర్మం అవుతుందా? దేవుడి పేరు చెప్పి దాన్ని సమర్థించుకుంటామా? అంటే దైవశక్తిని మనం అక్రమంగా లాగాలని చూస్తున్నాం. అదే క్షుద్రోపాసన. అప్పుడు కూడా కరెంటు వెలుగుతుంది. పోలు మించి కింద నేరుగా స్తంభం మించి నేరుగా లాగేసిన, తాటాకుల మధ్యలోంచి పెట్టేసిన, షామియానా మధ్యలోంచి పెట్టేసిన, తొండం కిందే బల్బు పెట్టేసిన వెలుగుతుంది. షార్ట్ సర్క్యూట్ కూడా అక్కడే జరుగుతుంది. ఒక 100 మంది పోయినా ఆశ్చర్యపోకల్లా. క్షుద్రోపాసన అటువంటిది. అందుకే రకరకాల ప్రత్యంగిరాలు, ఉగ్ర ప్రత్యంగిరాలు ఉపయోగించేసేటువంటి క్షుద్రోపాసనలు ఎలా బిడిసి కొడతాయో చెప్పలేము. చేసేవాడికి కొడతాయి, చేయించుకునేవాడికి కొడతాయి. అసలు అంత తీవ్రంగా తొందరగా జరగాలని ఎందుకు అనుకుంటున్నారు? 21 రోజుల్లో ఫలితం, 41 రోజుల్లో ఫలితం. ఈ ఉపాసనలన్నీ ఇటువంటివే. ఇవ్వకపోతే డబ్బు, లేకపోతే డబ్బు వాపస్. సాత్విక దేవతలు ఎవరు, పరమాత్మ ఎప్పుడు అంత తొందరగా ఎవరిని అనుగ్రహించడు. 1000 ఏళ్ళు తపస్సు చేసిన ఋషులను అనుగ్రహించాల, మనమనగా ఎంత. ఈ 21 రోజులు 40 రోజులు అని చెప్తున్న వాళ్ళందరూ క్షుద్రోపాసకులే. ఇవన్నీ కరెంట్ షాక్ వ్యవహారాలే. వీళ్ళు ప్రోత్సహించామంటే జీవితం అంతా విద్యుదాఘాతం తప్పదు, దిగ్భ్రాంతి, మరణము తప్పదు. అందుకే వీళ్ళకి ఎప్పుడు వీళ్ళ వ్యాపారాలు మీరు గమనించండి, కొంతకాలమే సాగుతాయి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు చెరసాలకు వెళ్ళిపోవడం ఖాయం, జీవితం పాడైపోవడం ఖాయం, ఇంట్లో పిల్లలు చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుందండి వీళ్ళకి. ఇలాంటి క్షుద్రోపాసనలు చేస్తే ఇంట్లో వాళ్ళ కుటుంబంలోనే నష్టాలు జరుగుతాయి, భయంకరమైన రోగాలు వస్తాయి, సుఖంగా ఉన్న దంపతులు విడిపోతారు. ఎందుకంటే వీటిలో దోషాల వల్లే. ఎందుకంటే అసలు ఉద్దేశంలోనే దోషం ఉంది. ఎందుకంత భగవత్ శక్తిని అంత తొందరగా అనుకుంటాం మనం స్వార్థంగా పోతే? ఇది పాషండం, నాస్తికత్వాన్ని మించిన పాషండం ఇది. ఇంతకంటే నాస్తికుడుగా ఉండడమే మంచిది ఈ దుర్మార్గాలు చేసే కంటే. ఓనాటికైనా ఆయన తెలుసుకుంటాడు, తెలుసుకోకపోయినా ఆయనకైతే నష్టం లేదు, మనకైతే నష్టం లేదు, ఆయనకేమైనా నష్టం ఉందేమో. మనం ఊరికి నాస్తికుడు చేయడం కోసం ప్రయత్నం చేయకూడదండి, అది అనవసరమైన వ్యవహారం. అది ఆస్తికుల్లోనే దుర్మార్గ బుద్ధులు అని వాళ్ళని నిలబెట్టి ప్రశ్నించాలి. నీకు దైవభక్తి ఉంది కదా, నువ్వెందుకు నూనెలో కిరసనాయలు గెలిపావు అని అడగాలి. నువ్వెందుకు బియ్యంలో రాడు గెలిపావు? నీకు దైవభక్తి ఉంది కదా, పెద్ద బొట్టెడతావు కదా, గుళ్ళోకి ఎడతావు కదా, ఇదిగో ఆవు నెయ్యిలో ఆముదం ఎందుకు గెలిపావు అని వాడిని అడగాలి. నాస్తికుడు కాదు మనం ప్రశ్నించాల్సింది. వాడికి దైవభక్తి లేకపోయినా వాడేమో సమాజానికి అపకారం ఏం చేయలేదు, వాడు బతుకేదో వాడు బతుకుతున్నాడు. ఎవడన్నా వాడితో వాదిస్తే వాదించాడు, లేదా నోరు మూసుకున్నాడు. ఎక్కువ అపకారం ఎవరి వల్ల జరుగుతుందంటే దొంగ భక్తుల వల్ల జరుగుతుంది. నాస్తికుల వల్ల జరగడం, దొంగ భక్తుల వల్ల జరుగుతుంది.